122వ కీర్తన మొదటి వచనము అందరూ కలిసి చదువుకుంటాం. కీర్తన 122 మొదటి వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనకు ముందు చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి మీతో సహవాసం కలిగి ఉండడానికి, మీ మధ్యలో వాక్య పరిచర్య చేసడానికి తండ్రి అయిన దేవుడు మరి నాగలో చూపిన కృపను బట్టి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత సంఘం నడుస్తున్నటువంటి పెద్దలైన వారు ప్రేమతో మరి వారు ఈరోజు షెడ్యూల్ వేరే వాళ్ళకు ఉన్నప్పటికీ మరి క్రీస్తు ప్రేమను బట్టి మరి ఒక ఫుల్ టైం దైవ సేవకులుగా నన్ను గౌరవించి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘ పెద్దలకి నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మేము వర్జీనియాలో ఉంటాం. రావటం మా వల్ల అయ్యే పని కాదు, కానీ మరి ప్రిన్స్ గారు ఎంతో ప్రేమతో మా ఇంటి వరకు వచ్చి పాపం మమ్మల్ని మరి ఎక్కించుకొని తీసుకుని వచ్చారు. అందులో ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలుస్తున్నాను. ప్రభు పేరిట వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనములు. మా స్థానిక సంఘం సియోన్ విజయవాడ తరఫున కూడా మీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమలో మా పరలోక తండ్రి, ఘనమైన గొప్పనామకుని మీ కుమారుడు, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వందనములు, స్తుతులు, స్తోత్రములైన మా జీవితంలో మీరు మాకు నేర్చిన శ్రేష్ఠమైన ప్రయోజనాలు పెట్టి వందనములు. ఆరాధన వర్తమానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా యొక్క పూర్వ స్థితిని, ప్రస్తుత స్థితిని, మా ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారా ఎంతో చక్కగా తేటగా మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా, నన్ను కూడా ఆ స్థితిలో నుంచి మీరు బయటకు తీసుకుని వచ్చి ఆ యొక్క అపవాది బంధకాల నుంచి, యుగ సంబంధం లేక గుడితల నుంచి, ఆయన మరి అవినీతి నుంచి, అక్రమం నుంచి, దుర్నీతి నుంచి విడిపించారు. మీ నీతిని నాకు ఆపాదించారు ప్రభా. మీ విడుదల చేసుకున్నారు, ఆ చేయబట్టి నడిపిస్తున్నారు. వందనములు. ఇటు అనుగులోకి వచ్చిన ఎవరందరూ మిమ్మల్ని ఆరాధించి ఉండగా పరలోకంలో మీరు ఆనందించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బహిరంగంగాను అంతరంగంగాను ఆరాధించిన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. తిరిగి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా ప్రభావ మీ యొక్క బలను మేము సమీపిస్తుండగా, మీ శరీరం తిని మీ రక్తం త్రాగేదాని కొరకై సిద్ధపడుతుండగా మా ఆత్మీయ జీవితాలను మరొకసారి మేము పరీక్షించుకున్నదానికి వాక్యపు వెలుగులో నాయన మరి సరి చేసుకొని సరిచేయబడిన వారమే దగ్గర మా తండ్రి యోగ్యంగా పాలు పంపుకోవడం మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, సన్మానించేలాగా ఉపయోగించుకోవచ్చు. మానవ జ్ఞానానికి, మానవ తలంపుకు, మానవ మాటకు తావు లేకుండా చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు ఏమైతే నీ ప్రజలమైన మాకు బోధించాలనుకుంటున్నారో, నేర్పించాలనుకుంటున్నారో స్పష్టంగా తేటగా మీరు మాతో మాట్లాడండి. ఎటువంటి మరి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయండి ప్రభావ. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, అనుభవంలోకి తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని, శక్తిని మీరే మాకు దయచేయండి. సంవత్సర మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతిగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి వచనం 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎవరండి ఈ మాట అన్నది? ఏమండి? ఒక ఎల్డీసీనో, లేక ఒక డాక్టరో, ఇంజనీరో, లేక ఒక ఐటీ ఎవరో కాదు. ఎవరైనా మహారాజు. ఆయన అంటున్నాడు, యెహోవా మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు నాకెంతో సంతోషమైంది. కారణం ఏంటి? ఆయన సంతోషించేదానికి ఆ యెహోవా మందిరంతో ఆయన అనుబంధం ఏంటి, లేక ఆయన యొక్క అండర్స్టాండింగ్ ఏంటి యెహోవా మందిరాన్ని గురించి? కీర్తన 103వ వచనంలో మనం ఇలాగ చదువుతారమ్మా గట్టిగా తెలుగులో చదవండి, నాకు బాగుంటుంది చెప్తానికి. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు కీర్తన 103వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము,
మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు. చూడండి ఎంత చక్కని ఇదే లేదు. అది అసలు ఆయన గ్రహించింది. ఎవరంటే యెహోవా భౌతికంగా ఆయనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు యెషయి వాళ్ళ అమ్మ ఉన్నారు, కానీ ఆమె వాళ్ళ అమ్మగారి గర్భములో పిండముగా నిరూపించి శిశువుగా తయారు చేసి ఈ లోకంలో జన్మింపచేసి దావీదుకు ఇచ్చినటువంటి ఆ ఆకారము, ఆ రూపము, ఆ యొక్క జ్ఞానము, వివేకము, బలము, నైపుణ్యము, వాయిద్యాలు వాయించగలగడం అన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి. ఇంకా కొంచెం లోతుకు వెళ్తే 139వ కీర్తన 13-14లో మనం ఏం చేస్తామంటే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించింది, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగింది. ఎంత అద్భుతమైన మాట. కనుక ఆయన ఆ గ్రహింపులో యెహోవా దేవుని గురించినటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నాడు కనుక సంతోషించగలిగాడు. ఆయన మందిరానికి వెళ్దామన్నప్పుడు కనుక ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఆయన అనుభూతులు ఎట్లా ఉన్నాయి, అనుభవాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. చూడండి, కీర్తన 26వ కీర్తన 8వ వచనంలో, 26వ కీర్తన, యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా అసలు తన యొక్క ఉనికికి ఆయనే కారణం. అపోస్తల కార్యాలు 17లో ఉంటుంది, ఆయనలో బ్రతుకుతూ, ఆయనలో చలిస్తూ, ఆయనలో ఉనికి కలిగి ఉన్నామంటాడు. కనుక దేవుడే మనల్ని ఈ లోకంలో జన్మింపచేశాడు, జీవింపజేస్తున్నాడు. ఏ రోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన దయ. అంతేకాదు ఇప్పుడు ఇంకేమంటే, నీ తేజో మహిమ నిలిచే స్థలం, ఆ సృష్టికర్త అయినటువంటి దేవదేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి సకల దేవతలకు పైగా ఉన్నటువంటి కోటాను కోట్ల దూతల చేత ఆరాధించబడుతున్నటువంటి, మహిమపరచబడుతున్నటువంటి, గణపరచబడుతున్నటువంటి దూతలు, మహాదూతలు, కెరూబులు, శరూబులు, ఆ పరలోక సింహాసనం, దాని యొక్క మహిమ, అదంతా కూడా ఆయన అంటున్నాడు. నీ తేజో మహిమ బాగా అర్థమయ్యేది, దాన్ని చూడగలిగేది ఎక్కడ అంటే నీ యొక్క నివాస స్థలమైన మందిరంలో. దేవుని ప్రజలం ఎక్కడైతే వచ్చి చేరతామో ఆయనకు ఒక మందిరంగా మనము ఆత్మీయ మందిరంగా ఏర్పడతామో ఆ స్థలంలో ఆయన యొక్క మహిమను మనం చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఆ దేవదేవుడు తన నోటి మాట చేత సృష్టి అంతా కలగజేశాడు. కనబడుతున్నటువంటి సృష్టి మొత్తం కూడా కేవలం నోటి మాట ద్వారానే. ఆయన తన మహత్తు గల మాట చేత ఈ సృష్టి అంతటిని పరిపాలిస్తూ ఉన్నాడు. సింహాసనం నుంచి రాజును ప్రార్థిస్తున్నాడు. పెంట కుప్పం నుంచి దీని లేవనెత్తి ప్రధానులతో కూర్చోబెడుతున్నాడు. ఆయన తన చిత్తమంతా జరిగించుకుంటూ ఉన్నాడు. ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటిది. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని మన మానవ జ్ఞానంతో కొంచెం వరకే అర్థం చేసుకోగలం, సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. అదే భక్తుడు చెప్తున్నాడు, అయ్యా ఎంతో కొంత నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు, నీ మందిరానికి నేను వచ్చినప్పుడు, నీ నివాస స్థలమైనటువంటి ఆ మందిరంలో నేను కూర్చున్నప్పుడు నీ మహిమను నేను కొంత అనుభవించగలుగుతున్నా, అర్థం చేసుకోగలుగుతున్నా, చూడగలుగుతున్నా. చూడండి 27వ కీర్తన 27:4 వచనంలో, కీర్తన 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను ఎటువంటి కోరిక నాయనది. సింహాసనం వద్దంట, రాజరికం వద్దంట, ఆ పెత్తనం వద్దంట. ఆయన మాట ఇస్తే అంతే, తిరుగులేదు, ఏదో జరగాల్సిందే. అదంతా వద్దు. కానీ నాయన నాకేం కావాలి, నీ మందిరంలో నీ పాద దగ్గర నేను చేరి నీ ప్రసన్నతను తెచ్చుకోవాలి. నీ దయ, నీ కరికరం, నీ కృప, నీ జాలి, నీ దీర్ఘశాంతం, నీ యొక్క దయాళుత్వం. ఆరాధనలో మనం ఇంటూ వచ్చినాం, ఎంతగా ఓర్చుకున్నాడు మనల్ని ఆయన. మనం చేయుడుస్తున్నాం, కలిసి కొట్టుకునే ఉంటున్నాడు ఆయన. కాదనుకుంటున్నాం, వదిలిపెట్టట్లేదు కదా. కొన్నిసార్లు చీకట్లోనే ఆనందిస్తున్నాం, పాపంలోనే ఆనందిస్తూ ఉన్నాం, ఆ నరకానికి పోయే దారిలోనే వెళ్తూనే ఉన్నాం. కానీ ప్రభు ప్రేమ అదే అంటున్నాడు ఆయన, అయ్యా నీ యొక్క ప్రసన్నతను, నీవిచ్చే శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం నీ సన్నిధిలో నేను అనుభవించగలుగుతున్నా. రెండు చూసాం. మొదట ఏమన్నాడండి, నీ తేజ్ గుర్తుపెట్టుకోండి,
మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏమంటే తెలుగులో అంటారు కదండి, ఈ చెవులో విని ఏమమ్మా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తా అంట. కనుక జాగ్రత్త, ఈ మాట విని మనం జాగ్రత్తగా విని ప్రజలు భద్రపరచుకుంటే చాలా మేలు పొందుతాం. ఆయన 2 మాటలు చెప్పాడు. మొదటి ఏమన్నాడు, ఈ మందిరం యొక్క గొప్పతనాన్ని ఎట్లా పోల్చాడండి ఆయన? యెహోవా నీ తేజో మహిమ నిలిచే. రెండవది ఏమన్నాడు, నీ యొక్క ప్రసన్నతను అనుభవించి చూసేటటువంటి స్థలం. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఇక్కడికి మందిరానికి కర్మేలు ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు వారం లేక ఏ సంఘంలోనైనా మందిరంలో మనం చేరినప్పుడు మనకు ఎవరు కనపడతారండి? మన భౌతిక నేత్రాలకు ఎవరు కనపడతారు? స్టేజ్ మీద పాట పాడేవాళ్ళు, పక్కన కూర్చొని వాయిద్యాలు, ఇంకా నిలబడి వర్తమానం, ఇక తర్వాత స్నేహితులుగా ఉండేవాళ్ళు, మనం అభిమానించేవాళ్ళం, మనం ప్రేమించేవాళ్ళు, బాగా కలుపుగలు మాట్లాడుకొని సంతోషంగా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ దేవాది దేవుని యొక్క ఆ తేజో మహిమ అనుభవించగలుగుతున్నామా, చూడగలుగుతున్నామా? ఆయన యొక్క ప్రసన్నత మన హృదయంలో సంపూర్ణంగా మనం అనుభవించగలుగుతున్నామా? ఆయన యొక్క కవిలిలోని ఖచ్చితంగా ఆయన యొక్క ఆత్మలో ఆనందం, ఆ పరలోకపు ఆనందాన్ని, ఆ సమాధానాన్ని ఇక్కడే అనుభవించగలుగుతున్నామా? ప్రశ్న. సరే, ముందుకు వెళ్దాం. చూడండి, అది ఒక అంశం అయితే, దావీదు గారు చెప్తున్నటువంటి ఇంకొక ఆయన అనుభవం ఏంటంటే, కీర్తన 48వ కీర్తన 9వ వచనంలో ఈ మాట చదువుకుంటాం. కీర్తన 48, 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుకుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరాధన వచ్చినాం చెప్పారు చక్కగా. ఈ ఒక్క పాయింట్ చాలు మనం జీవితాంతమైన ఆరాధించడానికి, స్తుతించడానికి. దేవుని యొక్క కృపలో మనము పొందుకున్నటువంటి ప్రాథమికమైన ప్రాముఖ్యమైన ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి బ్రదర్, ఎవరన్నా తెలుగులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం ఏమి చేయకుండా చూసారండి. ఊహ తెలిసినప్పటి నుంచి చిన్నప్పుడేమో చిన్నపిల్లలందరూ ఏమంటాం, ఎవరితో పోలుస్తామండి? చిన్నపిల్లలు ఎవరితో పోలుస్తాం? దేవ దూతలతో పోలుస్తాం. వాళ్ళకేం తెలియదు పాపం, ఏ పాపం ఎరగ పాపం. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత చూడండి, స్కూల్లో చదివిస్తే కానీ ఇక్కడ అమెరికాలో చేయకపోవచ్చు, బహుశా వేరే ప్రాంతాల్లో, మళ్ళీ అయితే మన ఇండియాలో ఉంటుంది. ఎల్కేజీ యూకేజీ తీసుకెళ్ళి బడిలో చదివించ కానీ 2 రోజులు వాడిని వెళ్తాడు, 3వ రోజు వాడు పక్కుని పెన్సిలో, పక్కుని రబ్బరు ఏదో వీళ్ళు బ్యాగులు పెట్టుకొని వస్తాడు. ఎవరు చెప్తారండి వాడికి? ఏమంటాం దాన్ని కదా? కనుక ఆదాము స్వభావం, ప్రతి మానవుని యొక్క జన్మతోనే వచ్చేటటువంటి పాప స్వభావం అనేది ప్రతి మనిషిని దేవునికి దూరంగా చేస్తూ ఉంది. ఆ పాప స్వభావాన్ని కల్పించినటువంటి అపవాది ఆసరగా తీసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా వాని కంట్రోల్లోకి తీసుకుంటాడు. మనసు యొక్కయో శరీరం యొక్కయో కోరికలను నెరవేర్చుకుంటూ ఈ లోకంలో లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మంతో దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు. అందును బట్టి దేవుని యొక్క తీర్పు కిందకి వస్తాడు, దేవుని యొక్క ఉగ్రత కిందకి వస్తాడు, దేవుని యొక్క శిక్ష కిందకి వస్తాడు. ఏంటది? దేవుని మహిమపరచలేకపోవడం, దేవుని గణపరచలేకపోవడం, తన సృష్టికర్త అయిన దేవుని ఆరాధించలేకపోవటమే అన్ని పాపముల లేఖల్లో మొట్టమొదటి పాపం. అది 2 ప్రధాన ఆజ్ఞలు చెప్పాడు దేవుడు. మొత్తం ధర్మశాస్త్రం అంతటిని క్రోడీకరించి 2 చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడు? పూర్ణ అంతే, పూర్ణ బలంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుడు యెహోవాను. ఈ విషయంలోనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పిపోయింది. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ
పాపం చేశాను. ఏ పాపం చేశాను? సృష్టికర్తను తల్లి గర్భంలో నిరూపించిన ఆయన పరలోకం తండ్రిని ఎరగలేకపోవడమే, గౌరవించలేకపోవడమే, గణపరచలేకపోవడమే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించలేకపోవటమే. వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే. కనుక ఈ ఆజ్ఞను ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అతిక్రమిస్తాడు, పాపిగా తీర్చబడ్డాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? పాపము వలన వచ్చు జీతము ఏమన్నా ఉంటుంది? రెండవ మరణం. ఆత్మ అగ్ని గంధకములతో మండేటటువంటి గుండములకు నెట్టివేయబడ్డాం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు యుగములు కాలిపోవాల్సిందే. భయంకరమైన పరిస్థితి అది. ప్రతి మానవుడు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన పరిస్థితి అది. అయితే ప్రేమ ఉన్న దేవుడు మన తల్లి గర్భంలో నిరూపించిన ఆయనే కనుక మనం ఫస్ట్ చూసాం కదా, నా తల్లి గర్భంలో కదా, నా తల్లి గర్భంలో నిరూపించింది నీవే అన్నాం. కనుక ఆ ప్రేమను బట్టి ఆయన తన రొమ్మును ఆనుకుని ఉన్న తన ప్రియ కుమారుని, ఏ పాపం ఎరగని వాడిని, దేవుడితో సమానంగా ఉండవచ్చు ఈ లోకాన్ని పంపించాడు. ఆ ప్రియ ప్రభు ఇష్టపూర్వకంగా తనను తాను బలిగా అర్పించడానికి కొరకై ఈ లోకంలో పాపం లేకుండా పుట్టి, పాపం లేకుండా పెరిగి, పాపరహితుడుగా జీవించి, తన యొక్క పుణ్య పావన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని కడగొట్టు వరకు కాచినాడు. నీ యొక్క నా యొక్క లోకంలోని ప్రతి మానవుని యొక్క చిన్న పెద్ద అపరాధములన్నిటినీ, పాపములన్నిటినీ క్షమించి వేసేదాని కొరకై ఘోరమైనటువంటి హింసా బాధలు నిర్వహించినాడు. మన చెడు తలపులను బట్టి ఆయన తలలో తల తీరితం, చేతులు చేసిన పాపాన్ని బట్టి చేతులలో మేకులు, కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి కాళ్ళలో మేకులు, వీపంతా దున్నపడింది, దేహమంతా రక్తసిక్తమైంది, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డ వెనుకలు పెరిపేశారు, పిడుగుతులు గుద్దారు, కళ్ళు మూసి పట్టుకుని కొట్టిందో చెప్పు అన్న. ఘోరమైనటువంటి ఏ క్రిమినల్ అనుభవించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపం నా పాపం నుంచి, ఆ పాప శిక్ష నుంచి విడిపించడానికి ఆయన పొందిన శ్రమ, ఆయన చెల్లించిన క్రయం. అందుకని అంటాడు కదా, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే అంటాడు. ఎవరు చేయలేరు, తల్లిదండ్రులు చేయలేరు. ఆ యొక్క విమోచన ఆయన ప్రభు చేశాడు. కడగడకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఎవరమైతే విశ్వసిస్తామో, ఇందాక ఆడవాళ్ళు మనం విన్నాం కదా, మన క్రియలు ఏమీ అవసరం లేదు. నా పాపం నిమిత్తమై రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత రావాలని, ఆయన శాపంలో వేరాడి నా శాపం అంతా కొట్టివేయబడాలని, ఆయన మృతి పొంది నాకు జీవాన్ని ప్రసాదించాలని, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఒక జీవం గల నిరీక్షణ నాకు ఇవ్వాలని. అంతేకాదు ఆయన పరలోకానికి వెళ్ళి తల్లి కృపాసన కూర్చొని ఇప్పుడు కూడా మనందరికీ ఒక మానక విజ్ఞాపన చేస్తాం. ఇది నమ్మితే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములందు విశ్వాసం నుంచి ఐక్యపరచుకుంటే అయిపోయాయి ఒక వ్యక్తిని నీతిమంతుడుగా. అది మనం ఆరంభంలో వింటూ వచ్చాం. కనుక ఆయన యొక్క కృపలో మనము ఫస్ట్ పొందుకునేటువంటి ఆత్మీయ ఆశీర్వాదం, వెలకట్టలేని ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షించబడుతుంది, పరలోకానికి వారసులం అవుతాం, హక్కుదారులం అవుతాం. ఎప్పుడైతే ఈ రక్షణ పాపక్షణ భారతలు అనుభవంలోకి వస్తామో వెంటనే దేవుడు నువ్వు నా బిడ్డవు అనేటటువంటి ఒక అష్యూరెన్స్ మన హృదయంలో మనకి ఇచ్చడానికి కొరకై ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతారు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. మనము వేరే వేరే విధంగా తప్పుడు బోధలు కానీ తప్పుడు సిద్ధాంతాలు కానీ చెయ్యాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆత్మ పొందితే మాట్లాడావా అన్య భాషలో, నువ్వు ఆత్మ పొందితే నువ్వు అద్భుతాలు చేస్తావా, నువ్వు ఆత్మ పొందితే దయ్యాలు వెళ్ళగొడతావా, నువ్వు ఆత్మ పడితే అది చేస్తావా ఇది చేస్తావా, అది లేదు. వాక్యంలో చూశారు కదా, అక్కడ ఏముందండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచి, దానికి ముందుగా సువార్తను వింటే. మొదటి కొరింథీ 15:1-3-4 వచనాలు ఉంటాయి. మొదటి వచనాలలో లేఖనంలో ప్రకారం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనంలో ప్రకారం తిరిగి అంతే. మరి అదే సువార్త, అది నమ్మితే చాలు. కనుక దేవుని మహాకృపలో మనం అందరం ఈ మొట్టమొదటి లేక ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనందరం పొందుకున్నాం, నమ్ముతున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే, ఎవరైనా ఏ ఒక్కరైనా ఇంకా నా జన్మ పాపం కానీ నా కర్మ పాపము కానీ నేను కడిగి వేసుకోలేదు యేసు రక్తం చేత
యేసు రక్తం చేత కడబడిన అనుమతికి రాలేదు. దేవుని కుమారునిగా కుమార్తెగా తీర్చబడినటువంటి ఆ నిశ్చయత నా హృదయంలో నాకు లేదు అన్న మాట అయితే, ఈ ప్రభు దినం దేవుడు నీ కొరికే ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. రక్షించబడిన వారికి ఈ మాటలు అక్కర్లేదు. కానీ ఏ ఒక్కరైనా సరే, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పెద్ద వయసు ఉండొచ్చు, కానీ యేసయ్య శిలువ రక్తం ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు గంతుని కలిగేసుకున్నా, నా జీవితంలోని అపరాధములన్నింటినీ పాపములన్నింటినీ క్షమించమని అడిగాను, ఆయన నన్ను క్షమించినాడు. చేతులేండి రోమా 8:1 ఏం చదువుకుంటాం మనం? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందువల్ల నేను వచ్చినాను అని చెప్తే స్తోత్రం. ఈ యొక్క ప్రభు దినాన యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క పాప పరిహారయుక్తమై రక్తం గార్చి చనిపోయి సంవత్సరం తిరిగి లేచిన దినం ఇది. ఈ దినం కన్నా తీర్మానం చేసుకున్నామంటే పరలోకంలో దూతల మధ్యలో గొప్ప ఆనందం, సంతోషం. ఒకవేళ ఎవరైనా సరే పొరపాటు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా మళ్ళా ఈ ప్రభుదినం దేవుడు ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి గొప్ప సదవకాశం. నువ్వు కూడా రక్షించబడి, నువ్వు కూడా నీ కొడుకుగా తీర్చబడి, నువ్వు కూడా దేవుని కుమార్తెగా కుమారుడుగా తీర్చబడి, ఆయన యొక్క పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు పాత్రలుగా అవుతావు. చిన్న తీర్మానం హృదయంలో చేసుకుంటే సరే. ముందుకు వెళ్దాం. చూడండి, దాని తర్వాత ఏమంటాడంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఆ కాలమున యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందరు. యాక్చువల్గా 2వ వచనంలో ఏముందండి? 2వ వచనంలో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చింది. అంత్య దినములో సంపూర్ణంగా నెరవేర్చబడే ప్రవచనం ఇది. కానీ యేసు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత నూతన నిబంధన సంఘము కట్టబడిన దినం నుంచే ఈ ప్రవచనం నెరవేరుతూ వస్తూ ఉంది. కనుక ఇప్పుడు చూడండి, అన్యులైన వాళ్ళు అనేకులు, అన్యజనులు అనేకులు యేసుప్రభు రక్తం, ఆ యేసుప్రభు యొక్క బల్యాల నుండి విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలైనారు, ఆరాధికులైనారు, కొంతమంది సేవకులైనారు. కనుక ఈ ప్రవచనం నెరవేర్పు జరుగుతోంది. ఇప్పుడు అంత్య దినాలలో సంపూర్ణంగా ప్రవాహంలాగా వస్తారంట. సరే, మన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి. ఏమైందంట? దేవుని మందిరంలో ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించు. కనుక ఇప్పుడు దేవుని మందిరంలో ఏమి మనం పొందుకుంటామండి? దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మార్గముల విషయమైనటువంటి బోధ మనం పొందుకుంటాం. దేవుని యొక్క ప్రణాళిక నిన్ను నన్ను సృష్టించడంలో, ఈ లోకంలో జీవింపచేయడంలో, ఈ యొక్క సంఘాన్ని ఇక్కడ ఏర్పరచడంలో, ఈ సంఘం ద్వారా నువ్వు ఏమి మేలు పొందాలా, ఏ ఆశీర్వాదం పొందాలా, ఏ రకంగా దేవునికి మహిమ తీసుకురావాలా, ఏ రకంగా ఇతరులకు, అన్యులైన వారికి, దేవుని వారికి మేలు జరగాలో అదంతా ఆయన డిజైన్ చేశాడు. కనుక ఆయన చిత్తమంతా నెరవేర్చబడేదానికి కొరకైనటువంటి ఉపదేశం, ఎవరిని ఎలాగ బలపరచాలో, ఎవరిని ఎలాగ ప్రేరేపించాలో ఆయన తన యొక్క వాక్యం ద్వారా బలపరుస్తూ ఉంటాడు. అందుకనే ప్రతి ఆదివారం తనని దేవుని మహిమపరచడానికి ఆరాధన ప్రకారం వర్తమానం కూడి వచ్చిన వారందరికీ ఆత్మీయమైనటువంటి స్థిరంగా ఉండడానికి, బలంగా ఉండి ఎదిగి ఆయన రాకడానికి సిద్ధపడడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా బోధ చేస్తూ ఉంటాం. చూడండి, పౌలు గారు ఈ విషయంలో ఎంత చక్కగా వ్యక్తపరుస్తాడో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తని చాలా విలువైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. జాగ్రత్త హృదయంలో భద్రపరుచుకుందాం. ఎందుకు ఈ యొక్క ఉపదేశం? దేవుని మందిరంలో వాక్యం యొక్క బోధ ఎందుకు? 10 నిమిషాలు అయిపించుకోవచ్చు కదా, 40 నిమిషాలు వర్తమానం ఎందుకు? కొంతమంది గంట చెప్తారు, ఎందుకు గంట చెప్పడం? విసుక్కుంటుంటారు కొంతమంది. ఎందుకు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో
ఎబ్రి 6:2 వచ్చినారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మము బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. చాలు, రక్షించబడిన సువార్త విని మారు మనసు పొంది రక్షించబడినప్పుడే ఆ పునాది పడిపోయింది మనలో. ఇక అంత తాగిపోతే లాభం లేదు. రక్షించబడ్డాము, పరలోకానికి వారసులమయ్యాం, క్షమించబడ్డాం, నరకం తప్పించుకున్నాం. ఇక కాబట్టి ఇక భౌతిక అవసరాలు అక్కడ ఏమున్నాయో వాటి వరకే ప్రార్థన చేసుకుంటూ పోతే లాభం లేదు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటంటే చూడండి తర్వాత ఏమంటాడు, పునాది మరలా వేయక క్రీస్తులు కూర్చిన మూలోపదేశము మాని ఎక్కడికి వెళ్ళాలంట? సంపూర్ణ మగుటకు. ఈ సంపూర్ణత ఎక్కడి దాకా తీసుకెళ్లాలండి మనల్ని? మనం వాక్యం వినే కొద్దీ బోధకులు లేక ఇతర ఆయా సమయాలలో వచ్చే సోషల్ మీడియాలో కూడా వస్తారు. ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క బోధలన్నిటి వలన ఎక్కడికి వెళ్ళాలో మనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇది చాలా అవసరం మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుడు గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఏం చేశారండి? దీనంతటి సారాంశం లేక దీనంతటి యొక్క దాని యొక్క మేలు మనం పొందుతున్నామా? పొందాలి. అదే ఈ యుద్ధంలో మనం నేర్చుకుంటున్న పాఠం. దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డాము, పాపం తప్పించుకున్నాం, నరకం తప్పించుకున్నాం, ఇక దేవుడి దైవ పాత్రలమయ్యాం, కుమారులమయ్యాం, ఆయన అడిగి పొందుకోవచ్చు ఏదైనా అంతటా అయిపోద్దు. కానీ ఈ ఉపదేశం దేనికి? వారం వెంబడి వారం, లేకపోతే వేరే స్పెషల్ పెట్టుకొని గొప్ప అనుభవం ఉన్నట్టు దైవసేవకులు పిలిపించుకొని వాళ్ళ ద్వారా ఎందుకు వాక్యం వింటామంటే మనము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి వెళ్ళాలంట. అంటే క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం వెళ్ళాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలోకి రావాలి అని అంటాడు కదా. ఇక నువ్వు జీవించేవాడను అంటే ఆయన స్వయాన్ని సిలువ వేసుకున్నటువంటి అనుభవం వచ్చాడు కనుకనే మాట అన్నాడు. నేను కూడా దేవుడు కోరుకునేది అదే. దినాలు గడిచే కొద్దీ, రక్షించబడిన తర్వాత వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ కొంతమంది అడుగుతున్నారు, ఎప్పుడు రక్షించబడ్డారండి? 25 సంవత్సరాలు. ఎప్పుడు రక్షించబడ్డారు? 15 సంవత్సరాల క్రితం. ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నారు? ఓ అమ్మ చాలా సంవత్సరాల నుంచి. సంగతి ఏంటి? క్రీస్తు సారూప్యంలో ఎంతవరకు వచ్చాము? క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి, ఆయన యొక్క సంపూర్ణతలోకి ఎంత శాతం వచ్చాము? అది పరిశీలించుకోవాలి, ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత దినాల్లో ఉన్నాం కనుక. అందుకే నేను యాక్చువల్గా వేరే అపోస్తుల కార్యంలో 2:42 వచనంలో అపోస్తుల బోధ ఏందను, సహవాసం ఉందను, రొట్టె వచ్చుట ఏందను, ప్రార్థన ఏందను, ఎడతెగగా ఉండిరి అన్నటువంటి ఆ సబ్జెక్ట్ మీద మీతో నేను పంచుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా బ్రదర్ నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు రండి అన్నప్పుడు, కానీ ఎందుకో రాత్రి మళ్ళీ నేను ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుంటా ఉంటే ఈ తలుపులు పరిశుద్ధాలు తీసుకొచ్చాడు. ముందు ఈ షేర్ చేసుకున్నాను కనుక దాన్ని పక్కన పెట్టి ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు బహుశా మీతో మాట్లాడమని నన్ను ప్రేరేపించి ఉండవచ్చు. కనుక ఎందుకు వింటున్నాం, మనం ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? దేవుని మందిరంలో చేయబడుతున్నటువంటి బోధ ద్వారా మనము ఎంత క్రీస్తు సారూప్యంలోకి వచ్చాం, ఆయన యొక్క సంపూర్ణతలోకి వచ్చాం అన్నది ప్రశ్నించుకోవాలి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సారూప్యంలోకి మనము ఆయనను పోలి, అందుకని అన్నాడు కదా, ఇలాగ గుర్తు చేశాడు, నేను క్రీస్తును పోలి కదా, ఇందాక బదులు గుర్తు చేశాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకోవాలి. తర్వాత మాట చూడండి, 36వ కీర్తన 36 8-9 వచ్చిన కీర్తన 36 8-9 వచ్చిన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి
రాగించుతున్నావు, నీ యొద్ద ఏముందండి? దేవుని ఏముందంట? ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు 66 పుస్తకాల నుంచి ఏది తీసుకొని ధ్యానం చేస్తున్నా, ఏది మనం చేసినా సరే మన ఆత్మకార్యం ఎంతో ఆస్వాదకరంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది. చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుతున్నావు. చూడు, ఒక మాట చెప్తారా? 119వ కీర్తన 50 వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 119వ కీర్తన 50 వచనంలో ఈ మందిర సమృద్ధిలో ఒక భాగం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగింది. ప్రియమైన సోదర సోదరి, దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు, హృదయంలోకి దాన్ని తీసుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనలో ఫలింపచేస్తూ వస్తున్నప్పుడు ఆ నిజమైన పరలోక శాంతి, సంతోష, సమాధానాన్ని సమృద్ధిగా అనుభవిస్తాం. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే అవి మనల్ని ప్రభావితం చేయవు. అందుకని అంటాడు కదా, ఆయన క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని అంటాడు. ఆయన అనుభవం అది. అంతలోకి మనం రావాలని. సరే, ముందుగా నాకు వచ్చిన టైం అయిపోయింది కనుక కీర్తన 18 6వ వచనం. కీర్తన 18. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, గమనించండి బాగా, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చూసారా ఎంత అద్భుతమైన ఆశీర్వాదం దేవుని యొక్క మందిరంలో. నా సబ్జెక్ట్ అసలు ఏంటంటే, నా మెసేజ్ యొక్క ఇదేంటంటే క్యాప్షన్ ఏంటంటే, దేవుని మందిరము ద్వారా దేవుని ప్రజలు పొందుకునేటటువంటి ఆత్మీయ భౌతిక ఆశీర్వాదం. నేను చెప్పను, మర్చిపోయా, ముందే చెప్పాల్సింది. నా యొక్క మెసేజ్ యొక్క భావం ఏంటంటే, దేవుని మందిరము ద్వారా దేవుని ప్రజలు పొందుకునే ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలు. ఇప్పుడు మనం ఆత్మీయ ఆశీర్వాదాలు చూస్తూ వచ్చినాం ముందుగా. ఇప్పుడు చూడండి, భౌతికమైన విషయాలు కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ. నా శ్రమలో నేను యెహోవాకు. అవును, దేవుని నమ్మితే శ్రమలు వస్తాయా అండి? దేవుని నమ్ముకున్న వాళ్ళకు దేవుని బిడ్డ కష్టాలు వస్తాయా? ఈ దినాలలో చాలా చెడ్డ బోధలు భయంకరంగా ఉన్నాయి. మీరు కానీ పొరపాటున టీవీ ఆన్ చేసి ఇందవులే ఎవరో పెద్ద స్పీకర్ అంట అట్లా ఇట్లా అంటే మీరు వెళ్ళేది ఇదే. ఏమని? ఏసైని నమ్ముకో, నీ డబ్బు వద్ది, ఏసైని నమ్ముకో, నీకు కొడుకు పెళ్ళి అవుతుంది, నీ కూతురుకు మంచి సంబంధం దొరుకుద్ది, నీ ఉద్యోగాలు వస్తాయి, అంతా ప్రాస్పారిటీ గాస్పెల్. కానీ ఎవరైనా సరే నేను మీకు సలహా ఇస్తా, చూడండి, టీవీలో వర్తమానం వింటున్నప్పుడు ఎవరైనా సరే యేసయ్యను నమ్ముకోండి, మీకు ఇది వస్తుంది, ఈ లాభం దొరుకుతుంది, ఈ మేలు దొరుకుతుంది, ఇదంతే కదా, వెంటనే కట్టేయండి దాన్ని. ఇక అసలు వినొద్దు, దాన్ని చెవులకు పోయి వాకండి. శత్రువు దానినే ఆధారం చేసుకొని నిన్ను చెవులో వింగుని అనిపిస్తూ ఉంటాడు. ఆయన ఫోన్ చేయరాదా, ఆ సమస్య తీరిపోద్ది అని. సమస్యను దేవుడు తీర్చాలి, ఆయన సొంత సమయంలో ఆయన విధానంలో చేస్తాడు. ఆయన పౌలు గారు మొదలుపెట్టాడు, ఏమని? అయ్యా, నేను ఇంత సేవ చేస్తున్నా కదా, ఇంత పరిచయం చేస్తున్నా కదా, నేను చాలా బాధపడుతున్నాను, ఇది నా నుంచి ఏమన్నాడు? దీన్ని నా నుంచి తీసేవాడు. ఏమన్నాడు ప్రభు? ఏం పర్లేదు, ఎట్లా దానిని అధిగమించి సేవ చేస్తావు, అది ఉంటేనే నువ్వు ఇంకా అధికంగా సేవ చేస్తావు, దాని కొరకు నా కృప నీకు, అంతే. అది వాక్యం చెప్పేది, అది బోధ కూడా అది చేయాల. తీసేస్తాడు నీ రోగం, వచ్చేస్తుంది నీకు ఐశ్వర్యం, ఈ నెలలో డబ్బులు కట్టు, వచ్చే నెల నీ ఇంటి ముందు BMW కారు ఉంటుంది, ఇది చెప్తున్నావు. ఇంత భయంకరం. వద్దు, అక్కడి వాసనలు పట్టుకు తావే వద్దండి. ప్రభువు అనుమతిస్తే కష్టాలు శ్రమలలో ఉంటాడు కదా. పేతురు భక్తుడు అద్భుతంగా రాశాడు, మన విశ్వాసానికి అగ్ని వంటి పరీక్షలు వస్తాయి, శ్రమలు. దేవుడి చిత్తంలో అనుమతిస్తాడు మనల్ని ఇంకా మెరుగుపెట్టడానికి. ఆయన చేతిలో వాడబడే బలమైన సాధనాలుగా మనం ఉండాలి అంటే ఆయన తన ఇష్టానుసారంగా మనం నడిపిస్తాడు, దానికి సిద్ధపడి ఉండాలి. అందుకే ఈ వాక్య ఉపదేశం చూడండి. వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఈ ప్రార్థన గురించి ఒక అద్భుతమైన వాగ్దానం చూడండి. పాత నిబంధనలోనే దేవుడు చేశాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను, నా మందిరము
అది మనం చేసిన పని. ఈ మందిరంలో నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించి, నమ్మకంగా జీవించి, నీ సమస్య ఏదో, నీ శ్రమ ఏదో, నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో ఆయన ద్వారా నువ్వు తీర్చుకున్న తర్వాత నువ్వు సాక్ష్యం ఇచ్చి నీ ఇరుగు వారికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ మిత్రులకు, నీ సహపాఠి ఉద్యోగులకు, నా దేవుడు నమ్మదగిన వాడు, భయంకర పరిస్థితుల నుంచి లేవనెత్తినాడు. వాకులో ఉన్న చెత్త 107వ కీర్తనలో ఉంటుంది, వారు పడిన గుట్టలో నుంచి ఆయన వారిని ఆయన తన వాకులు పంపి వారిని బాగు, వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టి ఆయన వారిని విడిపించను, వారు ఆయన మహిమపరిచర్య అని ఉంది. అవన్నీ మన సొంతం కావాలి, అవన్నీ మనం అనుభవానికి రావాలి. దేవదేవుణ్ణి మనం సేవిస్తున్నాం, దేవదేవుణ్ణి మనం పూజిస్తున్నాం, దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన ఆరాధన అక్కడ ఎంతో అద్భుతంగా ఉంది కనుక ఆ ఆరాధన అయినటువంటి ప్రతిఫలం కూడా మనం అనుభవించగలిగాం. ప్రేమటి సోదర సోదరి, యూ మస్ట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దేవుని యొక్క వాక్యాన్ని చాలా సరిగ్గా చూసుకోవాలి, అనుభవించుకోవాలి, జీవితాన్ని అనుభవించుకోవాలి. అప్పుడే మనం శక్తివంతులుగా ఉంటాం. చూడ అద్భుతమైన వాగ్దానం అది. కాబట్టి దేవుని మందిరంలో ప్రార్థన చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒక గొప్ప వాగ్దానం చెప్పి యేసయ్య చెప్పాడు, ఏమని? మీరు భూలోకంలో దేనిని బంధిస్తారో పరలోకంలో బంధించండి. నమ్ముతాం కదా, 18 ఉంటుంది కదా, అదే కాదు 18-20 ఉంటుంది అనుకుంటా. దానికి ముందు ఇంకా ఉంది, దేనిని బంధిస్తా, అది రైట్ 18. మీరు భూమి మీద వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని ఏమని చెప్పాడండి? మీతో చెబుతున్నానండి. ఏమన్నాడు? నిశ్చయంగా ఫర్ షూర్. శత్రువుకి తెలుసు బాగా, అపవాదికి తెలుసు బాగా. దేవుని బిడ్డలు దేవుని సంఘముగా కూడి వచ్చి సంఘ ప్రార్థనలో వాళ్ళు మొరపెట్టారంటే వారి మొర ఆకాశానికి చేరుతుంది, వారి ములుగు అని వింటాడు, ఆయన దిగి వస్తాడు వాళ్ళు రక్షించడానికి, విడిపించడానికి. వాడికి అపవాదికి తెలుసు కనుకనే వాక్యవంతమైన దానికి ఇష్టపడతారు. కానీ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసేదానికి మాత్రం అపవాది ఆయన మొత్తం ఏదో ఒక ఆటంకం వస్తుంది, కానీ దాన్ని అధిగమించాలా. కర్మేలు విశ్వాసులరా, కర్మేలు మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మనం హెచ్చరిక చేస్తూ ఉంది. మనకున్నటువంటి సమస్యలు ఆత్మీయమైనవి, భౌతికమైనవి, మనకున్నటువంటి అక్కరలు ఆత్మీయమైనవి, భౌతికమైనవి, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ క్షేమం అంతా కూడా మనం చేసే ప్రార్థన మీద ఆధారపడింది. సంఘ ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. దేవుడు ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా అయితే చెప్తున్నాను అన్నాడు. ఓకే, వెళ్దామండి, ముందుకెళ్దాం. ఇక మనం టైం అయిపోయింది కనుక వెళ్దాం. చివరిగా ఇప్పటికి మనము ఒక 4-5 నిమిషాలు చూసాము. మరోసారి జ్ఞాపకం చేస్తాం మర్చిపోకుండా. దావీదు గారు ఏమన్నాడండి? యెహోవా మందిరం వరకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిన, హృదయం ఉల్లసించింది. ఎందుకు? ఏదయ్యా కారణం? మందిరంలో ఏం చూశాడు ఆయన? దేవుని యొక్క తేజో మహిమ చూశాడు. ఆయన గొప్పతనాన్ని చూశాడు. ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాడు. పరలోక సంగతులన్నీ ఆయన చూడగలిగాడు. అంతేనా? ఇంకేం ఆయన? ఆయన యొక్క ప్రసన్నతను నేను అనుభవించా. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు కూర్చుంటే ఎంత శాంతి, ఎంత సంతోషం, ఎంత నెమ్మది. హృదయంలో ఉన్న ఆ యొక్క కలవరం వెలుగులంతా ఎగబిందిపోయింది, నెమ్మది వచ్చింది. ఆత్మ సంధింపు, దైవాత్మ సంధింపు, దేవుని యొక్క సహవాసంలో అనుభవించాడు. అది పక్కన పెట్టి. కాబట్టి రెండోది మనం ఏం చేసాం చూసాం, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క కృపను ధ్యానించాలి. ఆ కృపలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆత్మసంగ ఆశీర్వాదం ఏంటది? తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని రక్తం వలన మన అపరాధములకు మనకు సేవ చేయడు, క్షమాపణ తిరుగులేదు, రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, దేవుని బిడ్డమయ్యాం. అది మొదటి. రెండవది ఏమనుకున్నామండి? దేవుని మందిరంలో ఏముంటుందంట? ఆయన తన మార్గముల గురించి మనకు తెలియజేస్తాడు, బోధిస్తాడు. ఆయన ఉద్దేశం మన యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక అంతా ఏంటి, ఆయన చిత్తమంతా ఏంటి, అదంతా వాక్యం వింటూ ఉండగా వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి రావాలన్నది, క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నది, దేవుని యొక్క చేతిలో మనం వాడబడాలి, నిజం వాడబడుకునే అర్హమైన పాత్రలుగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు మనం చూసాం మూడవదిగా ఏంటిది? ప్రార్థన. నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థన చేశాను, ఆయన వినిపించాడు, రక్షించాడు, తప్పించాడు. ఇప్పుడు చూద్దాం చివరిగా ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 16-17 వచ్చినారు. ఆదికాండం 28, 16-17.
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. ఆ చరిత్ర మనకంతా తెలుసు, నేను దాంట్లోకి వెళ్ళను. కానీ యాకోబు గారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని మందిరంలో అది దేవుని మందిరం అనగానే ఆయన నోటి నుంచి ఏమని వచ్చింది? ఆ స్థలాన్ని ఏమన్నాడు? ఈ స్థలము ఏముంది అక్కడ? ఈ స్థలము ఎంతో, ఇక్కడికి వచ్చి వేషధరణగా ఇక్కడికి వచ్చి ఒక రకంగా నటిస్తే, ఇక్కడికి వచ్చి మనకున్న పావలా భక్తిని ముప్పావల భక్తిగా చూపించుకుంటే, ఇక్కడికి వచ్చి మనకున్న నీతి 10 పైసల నీతిని రూపాయి నీతిగా చూపించుకుంటే ఆయనకు తెలుసు అంత మన హృదయ రాశాలన్నీ తిరిగినవాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన స్థలం అని తెలియగానే ఇక్కడ దేవుడి స్థలం, దేవుడి యొక్క మందిరం అంటే దేవుడి యొక్క నివాసం, దేవుడి యొక్క శరీరం అనగానే ఆయన ఏమైందంటే ఆయనకి భయమైంది. సోదరులు నిజంగా భయపడుతూనే ఉన్నాం. మందిరానికి వచ్చేటప్పుడు మనకు భయం ఉంటే 10 గంటలు 6 గంటలు స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ ప్రేయర్ 10 మీ టైం ఎంతండి? 1:30కి ఓపెనింగ్ ప్రేయర్ జరుగుతుందంటే దేవుడి యొక్క శరీరం అంటే భయం ఉంది అనుకోండి. మనకి ఎన్ని గంటలకు వస్తాం? మిమ్మల్ని ఏం నేరస్తులుగా తట్టుదశలు చేయాలి కాదండి, చెప్తున్న వరకే, మీ మేలు వరకే. 1:30కి ఓపెనింగ్ ప్రేయర్ ఉంది కర్మేల్ ప్రేయర్ హౌస్లో సండే అంటే ఎన్ని గంటలకు రావాలి మనం? అట్లీస్ట్ 5 minutes ముందే వచ్చి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. అక్కడ ప్రభావ వచ్చేవాళ్ళని తీసుకురండి, వాక్యం చెప్పే వాళ్ళని బలపరచండి, ఆత్మతో నన్ను కూడా సిద్ధపరచండి, నేను చక్కగా విని ఆ వాక్యం ద్వారా మేలు పొందేట్టుగా నాకు కూడా సాయం చేసుకోవాలి. అది మనం దేవుని సన్నిధిలో కనపరచుకోవాల్సినటువంటిది. సరే, నేను దానికి లోపల ఇవ్వలేండి, వెళ్ళిపోదాం. తర్వాత ఏమన్నా ఆయన తర్వాత వచ్చిన చూడదాం. నెక్స్ట్ వర్స్. పరలోకపు గవిని ఏమనండి? దేవుని యొక్క మందిరంలో ఎవరైతే చేరి ఆయనను ఆరాధిస్తుంటారో, కనపరుస్తుంటారో, మహిపరుస్తూ ఉంటారో, ఆయన చెప్పే యొక్క వాక్కులను విని జీవితాలను క్రమపరచుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి వస్తారో, కష్టాల్లో బాధల్లో అటు ఇటు పోకుండా మనసును స్థిరం చేసుకుని ఆయన మీదనే ఆధారపడతాడో, ఆయన కృప మీద, ఆయన దయ మీద కడికలు ఆధారపడతాడో, ఆయన కొరకైనటువంటి ఆ యొక్క జీవితాన్ని సమర్పించుకొని సజీవ యాగంగా ఆయన కోసమే బతుకుతూ ముందుకు సాగుతూ ఉంటే, ఇక్కడ కూడినటువంటి మనందరం ఇప్పుడు ఎక్కడున్నామంట? ఏమో మనం ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడున్నామంట? పరలోకపు గవిన్లో ఉన్నాం. అంటే ఊరికి ఒక గవిన్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ గవిని దాటగానే ఏమైనట్టు ఆ ఊరిలోకి వెళ్ళినట్టు. పులిమేర అంటాం కదా, ఆ ఊరి పిల్లమేర దాటగానే ఊళ్ళకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము పరలోకం యొక్క ఎక్కడున్నామో పరలోక పరివేలో ఉన్నాం. మధ్య ఆకాశంలో కడపరం మోదంతా వెళ్ళిపోతాం మనం, అంతే. ప్రభు మనం పిలిచినంటే వెళ్ళిపోతాం, అంతే. ఎంత సంతోషం చూడండి. చెప్తాను, దేవుని యొక్క మందిరం మన మధ్యలో ఉండడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. ఈ కర్మేలు ప్రార్థనా మందిరం ఇక్కడ ఏర్పడడానికి కొన్ని సంవత్సరాల క్రితం కొంత పోరాటం జరిగింది. కొంతమంది వద్దని, కొంతమంది కావాలని. బ్రదర్ మన పాల్ రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ బ్రదరు, ఇంకా ప్రేమ్ బ్రదరు, యువకుడు డేవిడ్ అన్న, వీళ్ళంతా ప్రిన్స్ బ్రదరు, వీళ్ళంతా కలిసి పాపం చాలా శ్రమపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రజలు అంత దూరం రావాలంటే కష్టం, ఎన్నో గంటలు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళ మధ్యలోనే మందిరం ఉంటే మంచిది కదా, ఇంకా కొంతమంది మేలు పొందుతారు కదా అని ఆ రోజు ఒక రకమైన పోరాటం లాగా జరిగినప్పటికీ దేవుని మీద ఆధారపడి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా పారెడ్డి గారికి నాకు ఎప్పటికీ ఇంకా గుర్తుంది, మధ్యరాత్రిలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈ విషయంలో దేవుని మహాకృపలో మీకు కర్మేలు ప్రార్థన ఇక్కడ ఏర్పడింది. మీరు రాగలుగుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నారు, దేవుడు చేసే మేలులో పొందుకుంటున్నారు, కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నారు. ఎంత సంతోషం! అన్నిటికంటే సంతోషం ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పరలోకపు గవిలో ఉన్నాం. ఈ మాట చెబుతామండి అందరం సంతోషాన్ని. ఈ మాట చెబుతామా? ఏమని చెబుతామంటే పరలోకపు గవిని ఇదే అనే మాట అంటే చాలు. మనమందరము ఏక కంఠంతో విశ్వాసంతో పరలోకపు గవిని ఇదే అని అన్ని డిక్లేర్ చేసి పరలోకానికి వెళ్దాం. ఏమండి? అందరం గట్టిగా విశ్వాసంతో నమ్మిన వాళ్ళందరూ పలకండి. పరలోకపు గవిని ఇదే. ఈ కర్మేలు యొక్క సహవాసం, ఈ కర్మేలు మంది యొక్క అనుభవం, పరలోకం యొక్క గవిని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగంలో మనం వినికిడిలో ఆశీర్వదించుకుంటాం.